బయట? అసలు ఎవరు మీరు? తీయండి, తలుపు తీయండి. కిడ్నాప్ మనం చేస్తే వాళ్ళు టార్చర్ పెడతారేంట్రా? వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేయండి. వెళ్ళండి. రే డోర్ ఓపెన్ చేయండి. తలుపులు ఓపెన్ చేయండి. తీయండి. రే ఎవరు మీరు? వదలండి. కూర్చో. అసలు ఎవరు మీరు? వదలండ్రా, వదలండ్రా, మమ్మల్ని కొట్టేస్తున్నారు. వదలు. కాపాడండి, కాపాడండి. వదలండి. వదలండ్రా, వదలండ్రా. చెప్పండి మేడం. వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు. మీ కళ్ళు కప్పి పారిపోతారు. ఆ అవకాశమే లేదు మేడం, మేము చూసుకుంటాం. సరే, జాగ్రత్త. దాక్షాయిని సరస్వతులు ఎక్కడ? ఇంట్లోనే ఏదో ఒక ప్లేస్ లో ఉంటారు. ఏయ్, ఆ ఇల్లు ఎక్కడా? ఆ ఇల్లు ఏ ప్లేస్ లో ఉంది? ఏంటక్క కన్ఫ్యూజన్ గా మాట్లాడుతున్నావు? ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకు మంజుల. వాళ్ళిద్దరిని నువ్వే కిడ్నాప్ చేయించావని నాకు తెలుసు. మర్యాదగా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. ఏంటి, దాక్షాయిని సరస్వతి కిడ్నాప్ అయ్యారా? ఇదేం షాకింగ్ న్యూస్ అక్క. ఇస్మంటోళ్ళు మాటలతోడిది చెప్పరు సెల్లే. ఏయ్, జోకర్వి జోకర్లా ఉండు. మీరు ఎలా అడిగినా నాకు తెలియని విషయం, నాకు సంబంధం లేని విషయం నేనెలా చెప్పగలను? నీకంటూ ఎవరూ లేని దానివి మరి ఎవరికి ఫోన్లో జాగ్రత్తలు చెప్తున్నావు? ఏంటక్క ఆ ప్రశ్న? నాకంటూ ఎవరు లేరంటే అయిన వాళ్ళు లేరని, కానీ పరిచయం ఉన్న వాళ్ళు ఉండకూడదా ఏంటి? వాళ్ళకి జాగ్రత్తలు చెప్పకూడదా ఏంటి? సో దాక్షాయిని సరస్వతుల కిడ్నాప్ గురించి నీకేం తెలీదు అంటావు? నాకు అస్సలు సంబంధం కూడా లేదు. గలత్ చేసిన వాళ్ళు చేసిన చెప్తారా సెల్లే? గుంజినాలు గుప్పం గుప్పం గుద్దితే చెప్తారు సెల్లే. అయిపోయి అన్నయ్య, నువ్వు ఆగన్నయ్యా. వాళ్ళిద్దరి జాడ తెలియాలంటే ముందు దాని ఫోన్ మనం చూడాలి. సెల్లే, మనం డ్రాప్ చేసిన పక్కన పత్తాలు ఎందుకు చూస్తాం? అన్నయ్య, ఇప్పుడు అది ఫోన్లో మాట్లాడింది ఖచ్చితంగా కిడ్నాప్ చేయించిన మనుషులతోని. ఆ నెంబర్ గాని మనకి తెలిస్తే ఎలాగోలా అడ్రస్ తెలుసుకోవచ్చు. మెల్లగా ఒక్క 5 నిమిషాలు దానికి తెలియకుండా దాని ఫోన్ మన చేతికొచ్చేలా చూడన్నయ్య. గట్ల చెప్పినా మస్తుగున్నది. ఇప్పుడు పోయి ఫోన్ తీసుకొస్తా. అన్నయ్య ఆగు. ముందు దాక్షాయిని వాళ్ళకి ఫోన్ ట్రై చేద్దాం. సెల్లే. అరే, రింగ్ ఇంట్లోకి వెళ్ళి వస్తున్నట్టున్నది. ఒక్క నిమిషం సెల్లే. సెల్లే సెల్లే, ఇదిగో ఫోన్ ఈడనే ఉన్నది. సెల్లే, ఈ విషయం రామరాజు బాబు చెప్తామా? వద్దన్నయ్య, వారికి తెలిస్తే టెన్షన్ పడతారు. మన వల్ల కాకపోతే అప్పుడు చెప్దాం. గట్లనే సెల్లే, గట్లనే. ముందైతే పోయి దాని ఫోన్ తీసుకొస్తా.
సెల్లే 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 జల్దీ కానీ సెల్లే ఆ, ఆ దెయ్యం స్నానం చేసి వచ్చిందంటే ఆడ ఫోన్ లేని విషయం తెలిసిపోతుంది అలాగే అన్నయ్య. కానీ ఏంటి మేడం మళ్ళీ ఫోన్ చేశారు? ఆ, ఆ, ఏం లేదు, ఆ సీత చాలా డేంజర్. మీరు సరైన ప్లేస్ లో వాళ్ళని దాచిపెట్టకపోతే ఇట్టే కనిపెట్టేస్తుంది. ఆ, ఇంతకీ వాళ్ళిద్దరిని ఎక్కడుంచారు? భలే వాళ్ళే మేడం, సరిగ్గా మీరు చెప్పిన ప్లేస్లోనే కట్టిపడేశాం. సీతే కాదు మేడం, ఎవ్వరు దాన్ని కనిపెట్టలేరు. అయితే సరే. సరే మేడం. అబ్బబ్బ, ఏమైనా సెల్లే ఒక్కొక్కళ్ళు బాగా తెలివి మీరున్నారన్నయ్య. పొరపాటును కూడా నోరు జారడం లేదు. అబ్బా గొప్ప సిక్కొచ్చింది సెల్లే. ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారు ఎట్లా తెలుసుకోవాలి? ఆ, ముందైతే నేను నా నెంబర్ సేవ్ చేసుకుంటాను. జల్దీ చేసుకో సెల్లే. అన్నయ్య, ఆ. దాని ఫోన్ అక్కడ పెట్టేసిరా. క్షణంలో పెట్టొస్తా. అమ్మయ్యా, సీత నా ఫోన్ తీసిందేమోనని చాలా టెన్షన్ పడ్డాను. తీయలేదు. రే కట్లేపురా, తింటారు. మీరు కట్లిప్పినా సరే మేము తినం. తినకపోతే నీరసం వచ్చి చస్తారు. మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, అందుకే తినండి. అయినా సరే మేము తినం. రే తినరంట్రా, కట్లెప్పుడు ఎందుకు, మనం తిందాం పదండి. పదండ్రా. కనీసం కట్లు విప్పేదాకైనా ఉండొచ్చు కదా. చేతులు నొప్పి పుట్టి చేస్తున్నాయి. కట్లు విప్పండి రా. అన్నయ్య, ఇందాక కాల్ చేసిన రౌడీకి ఫోన్ చేసి ఒక పాచిక విసురుతాను. ఆ పాచిక పారిందంటే మాత్రం వాళ్ళ అడ్రస్ మనకు దొరికినట్టే. ఇసురమ్మా ఇసురు. మ. హలో. హలో అండి, బంగారాజు గారేనటండి మాట్లాడేది? కాదండి, కనకరాజుని. బంగారం అన్నా కనకం అన్నా ఒకటే కదండి, అందుకే అట్ట పిలిచాను. మొన్న మీరు శివ వైన్స్ లో మందు కొన్నారు కదండి? శివ వైన్స్ లో కాదండి, శంకర వైన్స్ లో కొన్నాను. ఇంతకీ మీరెవరు? శివుడు శంకరుడు ఒకడే కదండి. నేను బోల్తా లక్కీ డ్రా నుంచి కాల్ చేస్తున్నానండి. మొన్న ఆ షాప్లో మందు కొన్న వారందరి పేరు మీద లక్కీ డ్రా తీసామండి. అందులో మీ పేరుకి డ్రా తగిలింది. ఊరుకోండి మీరు, మరేను మందు కొంటే ఎక్కడైనా డ్రా తీస్తారా? మేమెప్పుడు తీస్తూ ఉంటామండి. ఈసారి ఈ వైన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. మీ పేరు మీద 25,000 క్యాష్, ఒక ఫారెన్ విస్కీ బాటిల్ ప్రైజ్ తగిలింది. ఇంతకీ ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలండి? ఏమండి, మీరు ఆట పట్టించడానికి నేనే దొరికానా? మీ ఇష్టం అండి, ఇది మీకు మంచి అవకాశం.
ఆఫర్ 1 అవర్ వరకే ఉంటుంది. మీరు వద్దనుకుంటే మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. మీరు అంతగా కోరిస్తానంటే నేనెందుకు వద్దంటాను? కానీ నేను ఇప్పుడు రాలేనండి. నేను ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను. నేనే వచ్చేస్తానని చెప్తున్నాను కదండి. అడ్రస్ చెప్పండి. అడ్రస్ అంటే అది ఏమండి, మీరు ఆలోచించే లోపు ఆఫర్ పోతుందండి. ఒక్క నిమిషం అండి. ఊరు చివర ఉన్న పాడుపడ్డ బిల్డింగ్కి వచ్చి ఫోన్ చేయండి, నేనే వచ్చి తీసుకుంటాను. ఇప్పుడే తీసుకొచ్చిస్తామండి. అన్నయ్య, అడ్రస్ దొరికిందన్నయ్య. ఊరి బయట ఉన్న పాడుపడ్డ ఇల్లంట. దొరికిన కొడుకులు పాతసెల్లే. అక్క, దాక్షాయిని సరస్వతి కిడ్నాప్ అయ్యారని నాకు చెప్పావు కదా, ఆచూకీ ఏమైనా తెలిసిందా? అదే తెలియడం లేదమ్మా. దొంగ మొహాలు చాలా బాగా ప్లాన్ చేశాయి. అక్క, ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ ఆచూకీ తెలియలేదని మేము ఇంట్లో ఉండలేం కదమ్మా. మా ప్రయత్నాలు మేము చేయాలిగా. కిడ్నాప్ అంటే ఆనవాళ్ళు లేకుండా చేస్తారు కదా, మీరు ఎలా కనిపెడతారు? అదే టెన్షన్ గా ఉందమ్మా. ఆ గుంట నక్కల దగ్గర నుంచి నా చెల్లెలని ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు. నువ్వు పదన్నయ్యా, మన ప్రయత్నం మనం చేద్దాం. నువ్వెంత వెతికినా వాళ్ళ ఆచూకీ నీకు దొరకదు సీత. దొంగ సచ్చినోళ్ళారా, మమ్మల్ని వదిలేయండ్రా. మీకు మేము అసలు ఎవరో తెలుసా? రామరాజు గారి మరదళ్ళం. మా అక్క బావలకి మీరు మమ్మల్ని కిడ్నాప్ చేశారన్న విషయం తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు. మీరు రామరాజు గారి మరదళ్ళైనా రావణాసురుడి చెల్లెళ్ళైనా మా బాస్ చెప్పేదాకా మిమ్మల్ని వదిలేదు లేదు. ఈ ఫోన్ మాట్లాడేసిరా. అన్నయ్య, ఇంకా లోపల ఎంతమంది ఉన్నారో ఒకసారి వెళ్ళి చూసిరా. నేనా? నా వల్ల కాదు. అన్నయ్య, వెళ్ళమన్నానా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సరే. కట్టలు విప్పండి రా, కట్టలు విప్పండి. సెల్లే మన దాక్షాయిని సరస్వతి ఇద్దరు లోపలే ఉన్నారు. మరి రౌడీలు? ముగ్గురున్నారు సెల్లే. ముగ్గురేనా? అయితే ఆ ముగ్గురిని కొట్టేసి మన వాళ్ళని తీసుకొచ్చే అన్నయ్య. ఏం సెల్లె నువ్వు చెప్పేది? ఆ ముగ్గురిని కొట్టి తీసుకురావాలనా? అవునన్నయ్య, వెళ్ళి కొట్టేసి తీసుకురాపో. చూడు సెల్లె, మనతోని పత్తాలాడు అవుతుంది కానీ ఇలా ఫైటింగ్ గిటింగ్ మనతో అవ్వవు చెప్తున్నా. మరి ఎప్పుడు చూసినా నేను హీరోని, తోపుని, తురుముని అని చెప్తావు కదన్నయ్య. ముగ్గురు రౌడీల్ని కొట్టలేవా? ముగ్గురు సెల్లాళ్ళు నేను కొట్టలేను. నీ వల్ల అవుతుంది, వెళ్ళు వెళ్ళు. అమ్మో, ఈగో సెల్లె, నువ్వు నాకంటే వయసు చిన్నదాన్ని నీ కాళ్ళు పట్టుకుంటా కానీ ఈ ఫైటింగ్ గిట్ నాతో అవ్వవు చెప్తున్నా. అయ్యో అన్నయ్య, అయితే నువ్వు కొట్టలేవా? కొట్టాను సెల్లె. అన్నయ్య, నువ్వు ఎవరో తెలుసా? ఎవరు? డైమండ్ రాజు అన్నయ్య. కొట్టన్నయ్య. అయినా కానీ నా వల్ల కాసలు ఈ ఫైటింగ్లు. ఇగో నేను డైమండ్ రాజుని అటు కింగ్ అయినా సరే ఈ ఫైటింగ్ నాతో అవ్వదు. నువ్వు ప్యాకెట్ చెప్పు, ఇరగ తీస్తా. కొట్టలేవా? కొట్టలేను. సరే అయితే నేను చెప్పిందైనా విను. చెప్సిల్లా. జబర్దస్త్ చెప్పిన చెల్లె, ఇట్లాంటివి చెప్పు, ఇర్రగ తీస్తా. వెళ్ళు. జై బజరంగబలి.
నేను మళ్ళీ మాట్లాడతాను. ఏయ్, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నమస్తే అన్న. అంగప్పారు. ఏముంది అక్కడ? ఏం లేదుగా. అరే కనిపిస్తలే, ఆ పక్కన చూడు. ఎక్కడ? అబ్బబ్బబ్బబ్బా, ఏం కొట్టావు, జబర్దస్త్ కొట్టావు. ఈ పొగడ్తలకేం తక్కువ లేదు గానీ అవతల ముగ్గురున్నారా? పచ్చలే. సీతక్క, అక్క. బస్సులే, నేను బయటికి అన్నయ్య, వెళ్ళు. అది అసలే నా మాట వెళ్ళమంటున్నాను. అసలే. వెళ్ళు. అన్నయ్య వచ్చిండు. ఆల్ హ్యాపీస్. కరాటే మీకు సంజోగులే. ఒక్కొక్కరు వస్తారా, ముగ్గురు ఒకేసారి వస్తారా? చాయిస్ ఇస్ యువర్స్. రండ్రా. ఏయ్! తూచ్ తూచ్ తూచ్. మీ దగ్గర కత్తులున్నాయని ముందుగా నాకు చెప్పలే. మీ తాన కత్తులుంటే నా తాన ఏముందో తెలుసా? పేక. నా పేరు డైమండ్ రాజ్ అన్నట్టు మీలో పత్తారాట ఎవరికి తెలుసు? నీకు తెలుసా? నీకు తెలుసా? చెప్పుర్రి. రమ్మీ తెలుసా? మూడు ముక్కలాట తెలుసా? నేనున్నా. రమ్మీ ఆడతావా, తీన్ పత్తాలు ఆడతావా? రెండు ఆడతా. గది మగాని అంటే నువ్వు. నువ్వు? నేను కూడా ఆడతా. సూపర్. నువ్వు? నేను ఆడను. ఏ కూసా. పత్తాలాట రాదు, రౌడీ అంటారు. రౌడీ. కూర్చోరి, మనం ఆడదాం. అన్నా, ఇది మోసం చేసి కట్లిప్పేస్తుంది. ఏయ్! 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 क्या देखा मेरा पावर? लल्लू अंकुल मालूम है तेरे को? నాయ్ शकील आंटी मालूम है तेरे को? నాయ్ నాయ్ सीता सिस्टर मालूम है तेरे को? कौन है रे तू? कौन है? कौन है? मेरे पीछे देख. देखा? सीता सिस्टर मेरे पीछे है. क्या बोलता रे? क्यों? అమ్మా, వదలరా. అబ్బా అబ్బా కొట్టు కొట్టు చూడు. అబ్బా అబ్బా సరే సరే సరే, ఆపు రాపు, సస్తాడు సస్తాడు. అమ్మో. ఇక చాలు. పదండి పదండి పదండి. 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 ముందా ఏడు పాపండి. అసలు మీరిద్దరు వాళ్ళకెలా దొరికారు? నిన్ను కిడ్నాప్ చేశామని ఫోన్ చేసి ఈ అడ్రస్ చెప్పారక్క. అందుకే కంగారుగా వచ్చి మేము ఇరుక్కుపోయాం. మీకు అసలు బుద్ధుందా? ఇంత వయసు వచ్చినా కొంచెమైనా బుర్ర పెట్టి ఆలోచించాలని తెలీదా? ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చేయడమేనా? ఒక్కసారైనా నాకు ఫోన్ చేసి అది నిజమో అబద్ధమో అని తెలుసుకోవాలి కదా. నిన్ను వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని కంగారులో ఆలోచించకుండా వచ్చేసాం. సారీ అక్క. అవునక్క, నీకేదైనా అయితే మేము తట్టుకోలేము. సరే, మీరు బాధపడకండి. ఇంతకీ అసలు వీళ్ళెవరో ఎందుకు కిడ్నాప్ చేశారో మాకు అర్థం కావడం లేదక్క. వాళ్ళు మంజుల మనుషులు. ఆ మంజులే మిమ్మల్ని కిడ్నాప్ చేయించింది.